మేడం, పిల్లలు ఇంకా ఇంటికి వెళ్ళలేదని కంప్లైంట్ వచ్చింది. అసలు ఏం జరిగింది? అదే మాకు అర్థం కావట్లేదు సార్. రోజు ఈ టైంకి వెళ్ళిపోయేవారు సార్. పేరెంట్స్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు. డ్రైవర్ నెంబర్ ఉందా? ఉంది సార్, కానీ కాలే కలవట్లేదు సార్. నారాయణ, ఆ నెంబర్ తీసుకో. నారాయణ, వెంటనే నంబర్ని కంట్రోల్ రూమ్కి సెండ్ చేసి లొకేషన్ ట్రేస్ చేయమని చెప్పు. అలాగే సార్. హలో హలో, మనం కూడా ఒకసారి ప్రిన్సిపల్ గారికి కాల్ చేద్దాం. అయ్యో, పిల్లలు ఉన్నారు అందులో. చూడండి, మీకేం కాదు, భయపడకండి. ఆ చెట్టుకి కట్టండి, కట్టండి. మీకేం కాదు, వస్తున్నాం, రండి. బ్యాడ్ పోలీస్, ఇంత పెద్దగా పైగా పోలీస్వి, దీంతో ఆడుకుంటావేంటి? కాదమ్మా, విజిల్ అంటే ఆడుకునేది కాదు, రెస్క్యూ చేసేది.
ఇది కాపాడదు. ఎవరైనా మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నా, వాళ్ళ మాటలు వినబడలేనంత దూరంలో ఉన్నా ఈ విజిల్ ఊదితే వాళ్ళ లొకేషన్ బట్టి పోలీసులు అక్కడికి ఈజీగా వెళ్తారు. ఓహో, అయితే దీన్ని ఊస్తే నువ్వు ఎక్కడున్నా వచ్చేస్తావా? నేనే కాదు, ఆ దగ్గరలో ఉన్న ఏ పోలీసులైనా వెంటనే వచ్చేస్తారు, నీకు హెల్ప్ చేస్తారు. తొందరగా తొందరగా పోనీ. డ్రైవర్ బండి ఆపు. అదిగో ఆ రైట్ సైడ్ పోనీ, ఫాస్ట్. స్వీటీ, ఏం చేస్తున్నావు? ఇలా ఊదితే చుట్టుపక్కల ఉన్న పోలీసులున్నా ఎవరన్నా కూడా వెంటనే వస్తారని బ్యాక్ పోలీస్ చెప్పాడు. కార్ ఆపు. ఆపు. బ్యాక్ పోలీస్! స్వీటీ,
ధర్మవతి గారు, మీ అబ్బాయికి మరొకసారి కాల్ చేయండి. పిల్లల విషయం ఏమైందో ఏంటో కంగారుగా ఉంది మాకు. మా అబ్బాయి గురించి మీ అందరికీ తెలుసు కదా. వాడు ఏదైనా కేసు టేకప్ చేశాడంటే అది సాధించే వరకు నిద్రపోడు. మీ పిల్లలు ఎవరికి ఏమీ కాదు, మీరు నిశ్చింతగా ఉండండి. మావయ్య, కాలనీ వాసులు మళ్ళీ వచ్చారేంటి? కొంపతీసి అవార్డు ఇక్కడిస్తారా ఏంటి? నీకు అవార్డు పిచ్చి బాగా పట్టింది సకల. వాళ్ళనే అడిగితే తెలుస్తుంది కదా. ఏంటి మళ్ళీ ఇలా వచ్చారు? పొద్దున స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎవరిళ్ళకి ఇంకా చేరలేదట. దాని గురించే మేమందరం కంగారు పడుతున్నాం. అందరూ అంటే మన స్వీటీ పింకీ కూడానా? అదే కదమ్మా చెప్తుంది, అందుకే కదా ఇంత కంగారు పడేది. ఆహా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు నాన్న. నీ నోట్లో చక్కెర పోయాలనుంది. నీ బండారం మొత్తం బయటపడుతుంది కానీ ఇందులో నీ ప్రమేయం ఏమైనా ఉందా? చిచి, నాకేం తెలియదు మావయ్య. నేనెందుకు అలా చేస్తాను? నేను చేయలేదు. ఆహా, నిన్ను నమ్మడానికి లేదమ్మా. నాకేం తెలీదు అంటూనే ఎన్ని దారుణాలు చేశావో. అత్త, చేస్తే చేశానని చెప్పుకోవడానికి నాకు సిగ్గెందుకు చెప్పు? అసలు నేను ఈ ప్లాను చేయలేదు. నా బాధ చూడలేక ఆ దేవుడే వాళ్ళని మాయం చేసుంటాడు. ఫైనల్లీ నా కోరిక నెరవేరింది. నేను ప్లాన్ చేయకుండానే ఆ పిల్లలు మాయమైపోయారు. నానమ్మ, పింకీ, పింకీ, బాధపడకు సకల. నీ జాతకమే అంత. నువ్వు ఏదనుకున్నా అది 5 నిమిషాలకు మించి ఉండదు. నీకేం కాలేదు కదమ్మా? అత్తయ్య, వీళ్ళకేం కాలేదు. అత్తయ్య గారు, మీరు అనవసరంగా చిన్న విషయానికి కంగారు పడిపోతున్నారు. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? స్కూల్ అయిపోగానే ఇంటికి రావాల్సిన పిల్లలు ఇంత ఆలస్యంగా ఇంటికి రాకపోవడం ఇది చిన్న విషయమా? అది కాదత్తయ్య, నేను చెప్పేది. నోర్మోయ్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏదో ఒక విషయంలో సాయం చేసావని నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటారనుకున్నావా? ధర్మ, పిల్లలు సేఫ్గా వచ్చేశారు కదా, ఇంకొదిలే. ఏంటండి వదిలేసేది? చనువిచ్చాం కదా అని నెత్తినెక్కి నాట్యం ఆడుతోంది. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే మనిషి స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకురావాలి. బయటంత వెలగబెట్టే పని ఏముంటుంది? ఇంటికి రావడం లేట్ అవుతుంది అంటే మీరు కంగారు పడకండి అని ఒక్క ఫోన్ చేయడానికి తనకేమైంది? తోడి పెరిగినట్టు పెరిగావు. ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లా? అది అలా గడ్డి పెట్టమ్మా. కార్తిక్ వెనకేసుకొస్తున్నాడు కదా అని తన ఇష్టారాజ్యం అయిపోయింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. తనకేది తోస్తే అది చేస్తుంది.
సకల, అసలే మీ అమ్మ ఆవేశంలో ఉంది, అందులో నువ్వు ఆజ్యం పోయికు. నాన్న, ఇప్పటి వరకు కార్తీక్ ఒక్కడే అనుకున్నాను, ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? ఈ అమ్మాయి మన పల్లవి కాదు బాబోయ్ అని నెత్తి నోరు మొత్తుకున్నా ఎవ్వరూ నమ్మట్లేదు. ఇలాంటి దొంగల్ని ఇంట్లో ఉండనివ్వకూడదు దేవుడోయ్ అని గింజుకున్నా కూడా నా మాట మీరు వినట్లేదు. నిన్నటిదాకా ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత లేకుండా చేసింది. ఈరోజు ఏకంగా టెన్షన్తో హార్ట్ అటాక్ తెప్పించింది. రేపేదో ఘనకార్యం మళ్ళీ చేస్తుంది. అమ్మ సకల, అవకాశం దొరికితే చాలు తుక్కు రేగొడుతున్నావు. అయితే ఇప్పుడు ఏమంటావు? అనడానికి ఏముంది నాన్న, ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ అమ్మాయి ఇంట్లో ఉండడం నాకే కాదు, అమ్మకు కూడా ఇష్టం లేదు. ఏమ్మా? శభాషక, చాలా బాగా మాట్లాడావు. అయిపోయిందా, ఇంకా ఉందా? అది కాదు కార్తీక్, ఈ అమ్మాయి నాకంతా తెలుసక్క. నీకే ఏ విషయం పూర్తిగా తెలీదు. సార్, మీ గొడవలు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోండి. ముందు మా పిల్లలు ఏమయ్యారో చెప్పండి. వాళ్ళకేం కాలేదమ్మా, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. పిల్లలు, మమ్మీ 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 చాలా థ్యాంక్స్ సార్. మీరే లేకపోతే ఈరోజు మా పిల్లలు మాకు దక్కేవాళ్లే కాదు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, నా భార్య పల్లవికి. ఏంటి సకల ఆంటీ, నోరెళ్ళ పెట్టారేంటి? థ్యాంక్స్ మా ఫ్రెండ్ చెప్పమన్నాను కదా. ఈ పిల్లలందరినీ నా ఫ్రెండే కాపాడింది. అందుకే ఇంటికి రావడం లేట్ అయింది. అవునమ్మా, నువ్వు ఫోన్ చేయగానే నేరుగా స్కూల్కి వెళ్ళాను. అప్పటికే బస్సు వెళ్ళిపోయిందని చెప్పారు. దాంతో బస్సును వెతుక్కుంటూ వెళ్ళాను. అదుపు తప్పి లోయలో పడబోయిన బస్సులో నుంచి వీళ్ళందరినీ పల్లవే కాపాడింది.